హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటనేది ఏ విధంగా ఉంటుందనేది మరోసారి మళ్ళీ నిరూపణ అయింది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని ప్రతి పేటీఎం బ్యాచే కానీ ప్రతి పేటీఎం కుక్కే కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం అయితే జరుగుద్ది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే అసలు చెప్పుకోని అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఏం పీకాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు, అసలు పవన్ కళ్యాణ్ వల్ల ఏమవుద్ది అనేటట్టు చాలామంది కూడా విమర్శిస్తారు. కానీ తాజాగా నిన్న చూసుకుంటే ఢిల్లీ సీఎం కింద రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆ సభకు హాజరవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులు అందరూ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ హోంమంత్రులే కానీ కేంద్ర మంత్రులే కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలకు చెందిన కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ వేదిక మీద ఉండడం జరిగింది. వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రావడం జరిగింది. అయితే అంతమంది వరుసగా 4-5 ముఖ్యమంత్రులు ఉన్న ఆ మధ్యలో డిప్యూటీ సీఎం ఎక్కడైతే ఉన్నారో ఆయన దగ్గర ప్రత్యేకించి ఆగి ఆయనకి చేతులు జోడించి నమస్కారం చేసి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారితో చెయ్యి కలిపి ఒక నిమిషం 2 నిమిషాల పాటు ప్రత్యేకించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో కీలకమైన నేతలు అంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఆ వేదిక మీద ఉన్నారు. ఎంతో గొప్ప నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ దొరకని ఇంపార్టెన్స్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. నిన్నటి నుంచి కూడా చూసుకుంటే సోషల్ మీడియా అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఇది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో ఆ వీడియో అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. అంటే చాలామంది కూడా ఏమనుకుంటారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏం కాదు. ఇక్కడ కీలకంగా చెప్పుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతోమంది కీలక నేతలు ఉన్నారు. మెయిన్గా ఆ పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కాళ్ళు పట్టుకోవడం తప్పితే ఎప్పుడూ కూడా ఆయనతో సమవుజ్జీగా ఆయనతో పాటు సమానంగా కూర్చొని మాట్లాడిందే లేదు. కనీసం ఆయన ఒక 2 నిమిషాల సమయం అనేది వేదిక మీద ఎక్కడ పలకరించినట్టు కానీ లేదనంటే ఆయనకి సత్కరించినట్టు లేదనంటే అభివాదం చెప్పినట్టు ఎక్కడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది దేశంలో ఏ ఒక్క నాయకుడికి అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ఒక్క నాయకుడికి కూడా దక్కదు. ఖచ్చితంగా మోడీ గారి గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మోడీ గారికి చాలా దగ్గర అయిపోయారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలని అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన ఏదైతే ఎన్నికల్లో ఒక 100% స్ట్రైక్ రేట్తో ఒక మార్క్ రికార్డ్ అనేది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించి ఆ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని ఈసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 3వసారిగా ఆ అధిష్టానాన్ని ఆవహించడానికి పవన్ కళ్యాణ్ ఒక బలమైన పునాదిలో నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ దమ్ము ఏంటనేది గతంలోనే పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ కూటమిలో భాగంగా సభ్యులందరి ముందే పవన్ కళ్యాణ్ గారి గురించి నరేంద్ర మోదీ గారు పవన్ అయ్యే ఆన్ ది హై అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఒక్క మాటతో దేశ రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన మార్పు తీసుకొచ్చిన ఏకైక కీలక నేత ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా వేదికల మీద చూసాం. మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నరేంద్ర మోదీ గారు ఆయనకి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను, ఖచ్చితంగా సొంత తమ్ముడు కంటే ఎక్కువ అనేటట్టు ఒక మంచి సాన్నిహిత్యాన్ని అయితే మోదీ గారు కనబరుచుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం పేగలడు, ఏం చేయగలడు, అసలు పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో అంత ఇన్ఫ్లుయెన్స్ లేదని ఏదైతే పేటీఎం కుక్కలే కానీ పేటీఎం బ్యాచే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏవైతే నోటికి వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో ఇష్టానుసారమైన పోస్టులు పెడుతున్నారో దాని అందరికీ కూడా ఇదొక చెప్పుతో కొట్టిన ఒక ఎగ్జాంపుల్. ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటి అని చెప్పుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరికి ఇదే సాన్నిహిత్యాన్ని కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మోడీ గారితో ఎంత చొరవగా ఉంటున్నారనేది మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దగ్గర కనబరచమనండి చూద్దాం.
అంటే ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి కొంతమంది అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఇదొక సవాల్. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని కొట్టిన నాయకుడు అయితే లేడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక నేత మాత్రమే, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మాత్రమే. పవన్ కళ్యాణ్తో పోల్చుకునే అర్హత అయితే ఆయనకి లేదు. ఖచ్చితంగా అది 100కు 100 నిజం. ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ పేటీఎం బ్యాచ్ మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటనేది మోడీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి దొరికే ఇంపార్టెన్స్లోనే చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ నాయకుడికి అది దొరికిన రోజు మీరు మాట్లాడండి తప్పితే కబుర్లు చెప్పడానికైతే మీకు ఇది సబబు కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటనేది నిన్న ఆ వీడియోలో ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకార సభలో మోడీ గారు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన విధానమే తెలిసిపోతుంది.